మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల్ కాజాపూర్ గ్రామంలో ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నూతన గ్రామ సర్పంచ్గా మొన్న బాలస్వామి, ఉప సర్పంచ్గా ఎండి అక్బర్ మరియు వార్డు మెంబర్లు 1వ వార్డు మెంబర్గా బాతిపురం దేవేందర్, 2వ వార్డు తీగల బాలయ్య, 3వ వార్డు బాషుపల్లి మంజుల, 5వ వార్డు కుంట నరేష్, 6వ వార్డు జాకిరా మహమ్మద్, 7వ వార్డు ఆకారం హేమలత, 8వ వార్డు తాళ్ల రామకళ, 9వ వార్డు కొమ్సాని షేకిరెడ్డి, 10వ వార్డు కొమ్సాని సబిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాదయాత్రగా వెళ్లి పూరి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ సేవా కార్యక్రమాలకు నాంది పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. పూలే ఇది చూడు అక్క, ఇక్కడ చూడు అంది సభకు నమస్కారం. ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే పంచాయతీ కార్యదర్శి గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజాపూర్ గ్రామ ప్రజలందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రేపు ఈ గత వచ్చే 5 సంవత్సరాలలో ఎటువంటి పనులున్నా కానీ, పారిశుద్ధ్యం కానివ్వండి, అలాగే వీధి దీపాలు కానివ్వండి, మంచినీటి కొరత కానివ్వండి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అందరి దృష్టికి తీసుకుపోయి వాట్సాప్లో అందరి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఉప సర్పంచ్ సహకారంతో కానీ, వాట్సాప్లో సహకారంతో కానీ ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలాగే వచ్చే 5 సంవత్సరాలలో ఇదివరకు అయిన అభివృద్ధి కంటే ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చేసి ఖచ్చితంగా కాజాపూర్ చిన్న పెద్ద యువత ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి ఎవ్వరి మనోభావాలను దెబ్బతీయకుండా నేను ఖచ్చితంగా వెంటుండి ఊరును మొత్తం మంచిగా సస్యశామలంగా తీర్చిదిద్దుతానని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరోసారి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా నేను వెంట ఉండి అన్ని పనులు చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. బాలస్వామి గారు సర్పంచ్ గెలవడము, సర్పంచ్ అక్బర్ భాయ్ చేయడము, మెంబర్లందరూ కూడా సహకారంతో ఈ యొక్క గ్రామ అభివృద్ధి గురించి నాకు కొన్ని సలహాలు, ఎందుకంటే నా కొద్ది అనుభవం ఉంది కాబట్టి దాని విషయంలో మీకు చెప్తున్నాను. ఏదేమైనా మన గ్రామాన్ని అభివృద్ధి పరచాలంటే మన సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఏదేమైనా మన జీవితము ఒక అంకితముగా విలేజ్కి అంకితం కావాలని నేను బాలస్వామి గారిని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఊరు డెవలప్మెంట్ ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు ఊరు మనకు మంచి కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ ద్వారా మరి ఊరు అభివృద్ధి గురించి కానీ అన్ని విషయంలో కూడా మరి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను సర్పంచ్ గారిని కోరుతూ, మెంబర్స్ కూడా మీరు అందరూ కూడా సహకరించాలి సర్పంచ్ గారికి. ఇంతకుముందు 2-3 వర్గాలు అయిపోయి ఇదొక వర్గం అక్కడొక వర్గంపై గ్రామాభివృద్ధి చేయడానికి సహకరించలేదు, మెంబర్స్ కూడా సహకరించలేదు. 2 వర్గాలు అయిపోయినాయి, సర్పంచ్ ఒక వర్గం అయిపోయింది, ఉప సర్పంచ్ ఒక వర్గం అయిపోయింది, మెంబర్లు ఒక వర్గం అయిపోయి గ్రామ స్థితి ఇలాగనే ఉండిపోయింది. గ్రామ అభివృద్ధి కావాలంటే, గ్రామం యొక్క అభివృద్ధి లక్షణాలు మనము చూపించాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేయాలి. పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి పరచాలి, గ్రామంలో ఉన్న విలేజ్లను అభివృద్ధి పరచాలి, గ్రామంలో ఉన్న మోర్లు కానీ ఇంకా అన్ని విషయాల్లో ఒక ఆదర్శ గ్రామంగా దిద్దాలని నేను సభాముఖంగా మేము మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం గ్రామాభివృద్ధి చేస్తామో మన పేరు తరతరాలు ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అంతస్తులు ఉండదు. కానీ బాలస్వామి ప్రియుల్లో అయ్యో ఇన్ని రకాలుగా చేశారు. నరేష్ కూడా కొన్ని విషయంలో నేను చూస్తా, అండర్ గ్రౌండ్ ఎక్కడ ఏ సర్పంచ్ కూడా కాలేదు. అప్పుడు నరేష్ అండర్ గ్రౌండ్ అందరూ చేశారు. అందు విషయంలో కొత్త పనులు చేసి కొత్త విలేజ్లో అభివృద్ధి విషయంలో మీరు ముందుకు సాగాలి. ఎందుకంటే మేమందరం కూడా సహకరిస్తాం. ఏది జరిగినా గ్రామాభివృద్ధిలో గ్రామ సమావేశంలో జరిగింది చేద్దాము
అని పిల్లలతోటి కానీ యూత్తో కానీ పెద్ద మనసుతోటి కూడా ఏదున్నా గ్రామంలో పెట్టాలి, గ్రామం ప్రజల్లో పెట్టాలి. పెట్టినప్పుడే గ్రామాభివృద్ధి అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఎవడో నాకు చెప్పలేదు అంటాడు, ఇంకేదంటాడు. కాబట్టి ఏ విషయం ఉన్నా కానీ గ్రామంలో చెప్పండి. గ్రామంలో ఉన్నతమైన స్టేజ్ తీసుకొచ్చి గ్రామంలో మంచి పనులు చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని మనం చేస్తూ మరి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరి మీ మెంబర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.